నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఏపీ ఫైబర్ నెట్వర్క్ కేసులో అయితే సిఐడి చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న కేసుని ఉపసంహరించుకుంటుంది. అసలు ఏం జరిగింది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏపీ ఫైబర్ నెట్లో కోట్ల రూపాయల్లో అక్రమాలు జరిగాయని చెప్పేసి సిఐడి అప్పుడు కేసు పెట్టింది. కానీ ఇప్పుడు చూస్తేనేమో మేము ఉపసంహరించుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. దీన్ని మనం ఎలా చూడాలంటారు? ఇది 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ కేసులో ఏమేమైతే అవినీతి చేశారో అవన్నీ వాటి మీద ఏపీసీఐడి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉండగా కేసు పెట్టింది. సో జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఓడిపోగానే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. అదే ఏపీసీఐడి ఇప్పుడు ఆధారాలు సరిగ్గా లేవు అని ఆధారాలు లేమి కారణంగా కేసులు ఉపసంహరించుకుంటుంది. అంటే అప్పుడేమో ఆధారాలు ఉన్నాయన్నారు. అప్పుడున్న ఆధారాలు ఇప్పుడు కూడా ఉంటాయి కదా సార్. అప్పుడు లేకపోతే ఇప్పుడు ఉండవు, అప్పుడు ఉంటే ఇప్పుడు కూడా ఉంటాయి కదా. ఇదేంటి అప్పుడు ఉండి ఇప్పుడు లేవు అని చెప్పడం? అంటే అసలు ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసు ఎంత అంటే 114 కోట్ల కేసు. 114 కోట్లు. అట్లాగే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఉంటుంది, 371 కోట్ల కేసు. చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది 2 కేసులు. 114 కోట్ల ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసు, అలాగే స్కిల్ డెవలప్మెంట్ 371 కేసు. అట్లాగే ఏపీసీఆర్డీఏలో అలైన్మెంట్ది సంబంధించిన ఒక ఓఆర్ఆర్ అలైన్మెంట్ది ఒక కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ ఏదో అలైన్మెంట్ కేసు. ఇవన్నీ 100 కోట్ల కేసులు పెడితే ఆ కేసు వీగిపోతే ఏంది, ఉంటే ఏంది. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతికి సంబంధించిన ల్యాండ్ పూలింగ్ చట్టం ద్వారా ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 5 లక్షల కోట్ల దోపిడీకి చట్టం తీసుకొచ్చాడని చెప్పాను. ఎన్ని కోట్లు? 5 లక్షల కోట్లు. 5 లక్షల కోట్లు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పటి చీఫ్ సెక్రటరీకి 2022లో, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి, అలాగే ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి 2022లో ఈమెయిల్ ద్వారా చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2023లో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పర్సనల్గా కలిసి ఇది చెప్పడం జరిగింది. ఇది 5 లక్షల కోట్ల స్కామ్. మీరు 2023 సెప్టెంబర్లో ఎప్పుడో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టారు. నేను ఇది ఏప్రిల్లో చెప్పిన, అంటే నేను చెప్పిన 5-6 నెలల తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసు చెప్పాను. 5 లక్షల అవినీతి మీద మీరు కేసు పెడతారా, 371 కోట్ల మీద మీరు కేసు పెడతారా చంద్రబాబు నాయుడు మీద? 5 లక్షల కోట్లనే పెడతాం కదా సార్. మరి ఎందుకు పెట్టలేదు? చీమల మీద దాడి చేస్తాం, ఏనుగు అంతా తినకుండా పోతుంటే చీమంతా అవినీతి మీద మేము కేసులు పెడతాము, ఏనుగు అంతా అవినీతిని వదిలేస్తామంటే ఏం చేస్తాము? దీన్ని ఎట్లా చూడాలంటే, అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న టీం కమిట్మెంట్ గురించి చెప్తున్నాను. కరెక్ట్ లేదంటారా? లేదండి, అసలు లేదు, కరెక్ట్ లేదు. 5 లక్షల కోట్ల స్కామ్ అయ్యా బాబు అని మీ ముందర పెడితే రండి డిస్కస్ చేద్దాము ఎట్లా స్కామ్ ఏంటి, అది కదా కేసు బుక్ చేయాలి మీరు. చంద్రబాబు నాయుడు 114 కోట్ల స్కామ్ చేసిన అనేది పెద్ద వార్తనా? చంద్రబాబు నాయుడు 5 లక్షల కోట్ల స్కామ్ చేస్తున్నాడు అనేది పెద్ద వార్తనా? ఏది పెద్ద వార్త? 5 లక్షల కోట్లు ఆబ్వియస్లీ మీ ముందర అడ్డిపండులాగా ఒలిచి పెడితే దాని గురించి మీరు పట్టించుకోకపోతే మీరు జగన్మోహన్ రెడ్డి శ్రేయోభిలాష ఏమనుకోవాలా మేము? ఈ రోజు వరకు కూడా ఓడిపోయినారు కదా. అదే కనుక ఆ రోజున 5 లక్షల కోట్ల స్కామ్ చంద్రబాబు నాయుడు అని చెప్పినట్టయితే ఆ రోజున నేను ప్రతి పంచాయతీ దగ్గర చంద్రబాబు నాయుడు అమరావతి పేరు మీద 5 లక్షల కోట్ల స్కామ్ ఎట్లా చేస్తున్నాడు అనేది ఫ్లెక్సీలు కూడా పెట్టమన్నా. వాళ్ళ సాక్షి పేపర్లో సండే ఎడిషన్లో 3 వారాల పాటు కథనాలు వేయమన్నా, పాంప్లెట్లు తయారు చేసి ఇంటింటికి పంచమని చెప్పిన. చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎంత అవినీతి చేస్తాడో ప్రజలకు చెప్పమన్నాను. అది చెప్పినట్టయితే బీజేపీ పొత్తు పెట్టుకునేది కాదు. 5 లక్షల స్కామ్ చేసినట్టు ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది బీజేపీ? అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది కదా సార్, బీజేపీతో పొత్తు పెట్టుకుంది, అట్లాంటి కేసులన్నీ బయటికి రాకుండా ఉండడానికి ఇట్లాంటి వాళ్ళతో పొత్తు అనేది కూడా అంటే ప్రజలు 5 లక్షల కోట్ల స్కామ్తో పొత్తు పెట్టుకున్నా అనేది ప్రజల్లోకి వెళ్ళిపోతే సంవత్సరం పాటు మీరు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగినట్టయితే పొత్తు పెట్టుకోవడానికి కూడా ఎవరు ముందుకు రారు. ఎందుకంటే మోడీనే అన్నాడు, నరేంద్ర మోడీని అన్నాడు అమరావతి అనేది పెద్ద స్కామ్ అని నరేంద్ర మోడీని అన్నాడు. అదే నరేంద్ర మోడీ మళ్ళీ వచ్చి పొత్తు పెట్టుకుంటారంటే అది ప్రచారం చేసుకోలేదు వీళ్ళు. అటువంటి మోడీ 2019 ప్రచార సభలో చెప్పినాడు. మోడీ చెప్పింది ఇదిగో ఇట్లా 5 లక్షల కోట్లు దోచుకుంటున్నాడు అని నేను ఇచ్చిన
అవన్నీ ఆధారాలు ప్రజల ముందర చెప్పినట్టయితే బీజేపీ పొత్తులోకి వచ్చేది కాదు. బీజేపీ పొత్తులోకి వస్తే ఈవీఎం ట్యాంపరింగ్కి అవకాశం ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయ్యేటోడు. ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి గ్రామంలో ప్రజలందరి చేత భారత ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖలు రాయించమన్నా. 5 లక్షల కోట్ల దోపిడీ మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి అనే రాజధానికి వ్యతిరేకం కాదు, 3 సెక్రటేరియట్ హైకోర్టు అసెంబ్లీ అక్కడే కట్టుకోండి, అన్నీ చేయండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ల్యాండ్ పూలింగ్ పద్ధతి ద్వారా భూమి సేకరించడం అనేది ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టే స్కీమ్ అది అని ప్రజలందరి చేత భారత ప్రధాన న్యాయమూర్తి గారికి లెటర్స్ రాయించే కార్యక్రమం చేపట్టమన్నా. దానికి ఆసక్తి చూపించట్లేదు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన. ఇంకో విషయం చెప్తా ఈవీఎంలో అవకతవకలు ఉంటే దాని పరీక్షలు ఏం చేయాలో సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పిన పరీక్షలకి అనుగుణంగా పెట్టకుండా వేరే విధంగా ఎన్నికల సంఘం ఒకటి రూపొందించింది. సో మన బాలినేని శ్రీనివాసు, బెల్లాన చంద్రశేఖరరావును, అప్పల్ నర్సయ్య గారు దాని ఈవీఎం వెరిఫికేషన్ కోసం అప్లై చేస్తే దానికి అంటే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల సంఘం ప్రవర్తించకపోతే దాన్ని కోర్టులో వేయాలి కదా. ఏ కోర్టులో వేయాలి? సుప్రీంకోర్టులో వేయాలి. సుప్రీంకోర్టు చెప్పిన పని వినకపోతే ఎన్నికల సంఘం మీరు చెప్పిన ఆదేశాలు పాటించట్లేదని సుప్రీంకోర్టులో వేయాలా. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుపోయి హైకోర్టులో వేసింది. అరే సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే సుప్రీంకోర్టులో కంటెంప్ట్ అయ్యాలి, హైకోర్టులో కాదని కూడా తెలియని ఉన్నారు అక్కడ. అంటే అంత అంటే ఎలాంటి పరిజ్ఞానం లేదు అంటారా వాళ్ళకి? మరి లేదు కదా, పరిజ్ఞానం లేని పక్కకు పెట్టుకున్నారా జగన్మోహన్ రెడ్డి? అది మరి అదే కదా నేను చెప్పేది. నేను వెళ్ళి చెప్తే మేము అందరం చదివాము, మాకంటే ఎక్కువ తెలుసా నీకు అన్నారు. సరే మీకు ఇంట్రెస్ట్ లేదు కదా. మరి హర్యానాలో ఓడిపోయింది, కాంగ్రెస్ ఎమ్మెల్యేని కాంటాక్ట్ అయ్యి ఇక్కడ సుప్రీంకోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించింది, మీరు ఛాలెంజ్ చేయండి అంటే హర్యానా, మహారాష్ట్ర ఎమ్మెల్యేలు ఛాలెంజ్ చేసినారు. సుప్రీంకోర్టులో ఎన్నికల సంఘాన్ని పిలిపించింది, వాళ్ళు మేము చేసింది తప్పని ఒప్పుకున్నారు, కొత్త ఎస్ఓపి ఇచ్చినారు. కొత్త ఎస్ఓపి అంటే ఏంటి? పాత ఎస్ఓపిలో ప్రకారము మీరు చేసే పరీక్షలు ఎన్నికల్లో అవకతవకలు పట్టుకునేందుకు దానికి అర్హత లేదు అంటే ఆ ఎన్నిక రద్దు చేయమని మీరు అడగచ్చు. రద్దు చేస్తారో లేదా సెకండరీ. మీరు పాత ఎస్ఓపి రద్దు చేసి కొత్త ఎస్ఓపి ఇచ్చారంటే పాత ఎస్ఓపి అసమర్థమైన ఎస్ఓపి, ఈవీఎంలో అవకతవకలు పట్టుకునేందుకు దానికి సమర్థత లేదు. ఆ బేసిస్ మీద మీరు ప్రజల్లోకి వెళ్ళొచ్చు. మీరు ఇటువంటి ఎస్ఓపి తయారు చేసిన ఎన్నికల సంఘం అంటే ఈవీఎంలో ట్యాంపరింగ్ని కప్పిపుచ్చేందుకు అని చెప్పుకోవచ్చు కదా. ఇక్కడ జరిగింది అంటే ఏపీ 500 పోతుంది, ఏపీ 500 పోతుంది, స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా పోతుంది. అది కూడా నిలవదు. మీరు హిమాలయ పర్వతం అంత స్కామ్ను వదిలేసి ఆవగింజంత స్కామ్ల మీద పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం వేస్తే చంద్రబాబు నాయుడుకి తెలియదా దాన్ని ఎట్లా బయటపడాలో? బయటపడడానికి కేసులు మీరు వేయాలా. ఈ రోజుకైనా సరే కళ్ళు తెరిచి ఈగో పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్లో గ్రామాన శిబిరాలు నిర్వహించి భారత ప్రధాన న్యాయమూర్తి గారికి ల్యాండ్ పూలింగ్ చట్టం మాటున జరుగుతున్న స్కామ్ ఏంటో దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని లెటర్స్ రాయించాలి. దీనిలో అరవింద్ కేజ్రీవాల్ చేసిన ల్యాండ్ పూలింగ్ ఆరోపణలు రెండు ఒకటే. పాత చట్టాలు ఉండగా కొత్త చట్టాలు తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టే చట్టాలు ఇవి. అరవింద్ కేజ్రీవాల్ చేసిన నేరం అయితే చంద్రబాబు నాయుడు చేసింది కూడా నేరమే. ఆయన మీద కేసు బుక్ చేస్తే అదే గ్రౌండ్స్ మీద ఈయన మీద కేసు బుక్ చేయాలని లెటర్స్ రాయించమంటున్నా. దానికి కూడా ఆసక్తి చూపించట్లేదు. పెద్ద 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 హిమాలయ పర్వతం అంత స్కామ్ వదిలేసి ఆవగింజంత స్కామ్ను పట్టుకొని వీగిపోయింది అని ఏడిస్తే ఏం లాభము? అది కూడా స్కామే, కాదంటలేదు. అంటే ఇప్పుడు సిఐడి ఏదైతే ఆధారాలని మరి పక్కదారి పట్టించిందా ఎలా చూడాలి? ఎందుకంటే అప్పుడు ఆధారాలతో కేసులు నమోదు చేసి ఇప్పుడు ఆధారాలు లేవు అంటే ఇది కూడా ఒక ఇంత మరి తప్పు జరుగుతుంది, ఎక్కడో తప్పు జరుగుతుందంటే కదా. ఆధారాలు మాయం చేస్తారమ్మా. గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కదా. ఆధారాలు ఎవరి దగ్గర ఉంటాయి? రెవెన్యూ రికార్డ్స్లో దాని దగ్గర ఉంటుంది. సో ఆధారాలు మాయం చేస్తారు, తారుమారు చేస్తారు. ఇక్కడ కూడా ప్రభుత్వమే చేస్తుందంట. ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు దాంట్లో దిట్ట. సో మెల్లిమెల్లిగా స్కిల్ డెవలప్మెంట్ కూడా పోతుంది, 500 పోతుంది, అన్ని కేసులు మాఫ్ అయిపోతాయి. ఇట్లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటే అంతే, తూర్పు తిరిగి జగన్మోహన్ రెడ్డి దండం పెట్టుకోవచ్చు. ఇంకా ఇప్పటికైనా మెలుకోవాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆయన ఇష్టము, మనం చెప్పలేము కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా?
సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.